అమ్మ బాబాయ్ అగో ఒక్కనే తాగుదామంటే శంకర్ గాడు వస్తాడు కదా. అబ్బా కాంతల సత్తిగా నన్ను చూసి మందు దాచుకుంటానవా? నీ సంగతి చెప్తాగు బిడ్డ. అరే కంతల్ ఎక్కడన్నా కరకొట్టి వెళ్తావారా? నీ అక్క కర్రది లేదు ఎర్రది లేదు, నీతో తిరిగితే మొన్న నా కంతలు నలిసింది కాదురా. అవ్వో సంసారి వెనకడికి నీ అసుంటోడే సాటుకు తిని అర్రల విత్తిండట. అంత బిల్డప్ ఇచ్చి ఇంత చిన్న పువ్వా? అన్ని అచ్చిరాని మాటలు మాట్లాడతావేంద్రా కంతలోడా? అరే అర్రలు లేదు అర్రల విత్తులు లేదు, అసలు నీతో తిరుగుడాదు నీతో సోపడాదురా. సరే తీరా నా శోభలు పట్టకు. ఇన్ని రోజులు కలిసి తాగినాం కలిసి తిన్నాం. ఇప్పుడు నువ్వు ఉంటే నీకో 2 పెగ్గులు పోతూ నీకో 2 ముక్కలు ఇత్తు. ఇక నేను ఒక్కనే తింటా తీరా. అరే శంకర్ గా దొంగేడు పేడిసి నా మనసు నారా చేయకురా. నీకు దొంగేడు పనిపిస్తుందిరా, కానీ నాకు కడుపులోకి వెళ్ళి మత్తలు లెక్క వస్తుంది. అయితే శోభదుండ అంటాను కదా, ఉండకు. అమ్మ బాబాయ్ మత్తడి మావాడుతుంటే గాని ఆ మత్తడి కట్టేసి నా నుంచి కాదురా శంకరి. అరే నువ్వు చిన్నప్పుడు శోభది కానివి, నువ్వు కట్టేయకపోతే కట్టపచ్చి కట్టేస్తా అర్రవారి. అరే శంకరి చిన్నప్పటి నుంచి చూస్తారని నీ మత్తడి సంగతి నాకు తెలియవారా? ఆవు కట్టేస్తా. అవురా కాంతలు, గింత పెద్ద సీసా ఏడ దాచినవురా? ఏం చెప్పాలరా అయ్యా, మీ వదిలే సీపీలు రావట్టినప్పుడు అల్లా ఇక్కడికి వచ్చి 2 పెగ్గులు ఎత్తానా పోతున్నా. మరి వదిన నిన్ను చీపురు తోటి ఎందుకు కొట్టిందిరా? నేను దాన్ని తిడితే నన్ను చీపురుతో కొట్టింది. ఆయన వదిన నువ్వెందుకు ఇట్టావురా? అరే శంకరి నాకు అట్లా మందు తాగబుద్ధి కాదురా, ఏదైనా బాధ వస్తేనే మందు తాగుతా. అబ్బా నీ బాధ నాకు అర్థమైందిరా. నీకు బాధ రావద్దంటే నువ్వు వదిన తిడతావు, ఆ వదిన నిన్ను చీపురుతో కొడుతుంది. ఆ బాధతో వచ్చి ఇలా కూర్చొని 2 పెగ్గులు ఎత్తావు, అంతేగారా? అబ్బా ఏం తెలివిరా నీది. నీ తెలివికి తెల్లగోడు కొయ్యాలరా. అరే శంకరి మందు తాగాలంటే స్టఫ్ లెక్క బాధ అని ఉండాలి, సంతోషం అని ఉండాలి, అప్పుడేరా కిక్కెక్కుద్ది. తాగుదాం పట్టు. ఎవరితో 5 నిమిషాలు మాడితే ఎవరన్నా డిసైడ్ చేస్తున్నారు. ఆకాశ వీధిలో అందాల మణి ఉయ్యాలలుగే వేళ దోబూచులాడనే జలకాలలాడనే. ఆకాశ వీధిలో అందాల మెల్లంగా నేను తాగందే నువ్వు తాగుతావరా? తాగుతా. అప్పటి నుండి ఏదో లాగాన్ని చూస్తున్నావు ఆడోళ్ళు లెక్క. అదే మీ ఆడోళ్ళు దుయ్యాలి కానీ మా మొగోళ్ళు దుయ్యతానే. ఆయమంటే దానికి తనగబట్టి దూస్తానా? అయ్యో ఆయమంటున్నా నువ్వు కనగబెట్టి చూస్తే ఆ గుండు ఉంటదా? ఉండకపోని నాకు ఆయమన్నదే కావాలి. పెద్ద మాట అన్నాడు సరాడు. ఆ జడలు లెక్కుంటే ఇక నువ్వేడావుదు. మరి అన్ని ఉన్నదానివి నువ్వే రుక్తానవే? చీరపేన్లదానా గంతురుకులాట నాకు మంచిగానే ఉండు. పోయి తలకాయ కూర దేపో. తలకాయ కూరనా? ఇప్పుడు తలకాయ కూర ఎందుకే? నీ మీదికెళ్ళి దింపేయడా? తింపుడు లేదు తిరుగుడు లేదు గాని అట్లాగో. మా అన్న ఫోన్ చేస్తాండు. హలో అన్నా, ఏందో ఫోన్ చేసినావు? చెల్లె తలకాయ కూరనా? గదే చెల్లె, తలకాయకు కండ్లుంటాయి కదా, గా కండ్లల్లా మీరు కనబడతారు చెల్లె. అవునే అన్నా, మీ బావకు కూడా మీరు కళ్ళకు కనిపించిర్రట్నే. అందుకే తలకాయ కూర పట్టుకొని మీ దగ్గరికి వద్దామని అనుకుంటాను.
తలకాయ కూర మీరు పట్టుకొచ్చుడు ఎందుకే? నేను ఏమంటది మీ బావను, నువ్వైతే ఇంటికి రా. అయ్యో ఎందుకు చెల్లే, నేను తెస్తా అని అననే పడితే నువ్వు మళ్ళా బాగుంది ఏమంటానవా? వదిన నువ్వు రారి సరేనా? సరే సరే తీ, అత్తం అత్తం. సరే తీయ అన్న. చూసినావానే నీ గురించి తలకాయ కూర ఎట్లా తయారు చేసినావు? మా సరేతి మీ బావ నమ్ముకుంటే అంత ఉత్తదే. ఏం మాట్లాడతానవే, మనిషి వా మేకవా, దాన్ని తయారుగా పోదాం. ఏదో ఒక రోజు కాట కలిపి పోతాడు గాని. అబ్బా సత్తిగా మందు మస్తు ఎక్కుతాందిరా, ఎక్కడి నుంచి తెచ్చినవురా? వైన్స్ లో తెచ్చిండ్రా. అబ్బర కొడుక, నా పిల్లం వస్తుంది ఇడ, నేను మందు తాగుతానని దానికి తెలిసిందనుకో నా పానం మీద ఇత్తది. అరే సత్తి నాకు అద్దు, నువ్వు తాగురా. ఏ తాగురా. అబ్బా తాగురా. ఏం తాగురా? నాకు మున్పటి లెక్క మందు పడతలేదురా, మొత్తానికే బంద్ చేసిన. తాగురా. కలిసి తాగరాదురా. అరే వద్దురా అంటే తాగు. చీచి వద్దు. తాగురా. వద్దురా. తాగురా. వద్దంటే బలవంతం చేస్తావేంద్రా, నేను తాగా అని చెప్పిన కదా. అబ్బా కంతలోడా, నా మొగుడు అద్దంటే మందు తాపిస్తానా? నీ సంగతి చెప్తాట్లాగు. ఏ వద్దురా, మా రవలి నేను తాగే చూస్తున్నా నువ్వు తిడుతుంది. నేను తాగుడు పని చేసిన, తాగుతావని బలవంతం పెడతావేంద్రా? అబ్బా తమ్ముడు, ఎవరైనా పిల్లల్ని భయపడతారా? ఏ తాగు. ఏ వద్దురా. అరే వద్దంటే. అరే సత్తిగా, నా మొగుడు మందు పని చేసి 4 రోజులు అయితాని మళ్ళీ మందు తాపిస్తానా? అని అద్దని తాపిస్తాను. అసలు మంచిదేనా? అమ్మ బాబాయ్, చూడు అలవట్లేదు ఆ మనిషికి, వాంతింగ్ వేసుకుంటాడు. వద్దు వద్దు అన్నా ఇంకో గిలాస మూతి కాడికి తీసుకొస్తాను. ఇంకా ఆయనకు మందు వాసన వస్తే 10 రోజుల దాకా మనిషే కాడు. ఆయన పేగులు ఎంత, ఆయన కారం ఎంత. అయ్యో ఎట్లున్నదే. అయ్యో అయ్యో రవలి నువ్వు ఏడవకే, ఆడికి ఇట్లా మందు పోసి గిలాసల పోసి నా చేతికి ఇచ్చి తాగమన్నా కూడా నీకు ఇట్లా తాగనే తాగా. నీ మాట తీసేస్తానే. తీసేయవు. అమ్మ బాబాయ్. నీ తాగా అనుకుంటా అయితే బుక్క తాగినావు కదరా. అయితే కానీ నువ్వు గీడికి వచ్చినవే. ఇలా మా అన్నవాని వస్తారు, చాలా రోజులు అయినట్ట మనల్ని చూసి. నువ్వు నిన్న వాళ్ళ కళ్ళకు కనిపించి ఇంటికి రాని పిలిచినవట. అట్లనా? ఇంకో మాట కూడా అన్నారు, తలకాయ కూర తెస్తా అన్నాడు. నేనే అర్థం చెప్పిన. ఏంది వాళ్ళు తలకాయ తెస్తానంటే నువ్వు అద్దన్నవా? నువ్వెంత పిచ్చిదానివే, ఎవడన్నా తలకాయ కూర తెస్తా అంటే అద్దంటే రానే. రాక రాక వాళ్ళు వస్తే మనం తేవాలి గాని వాళ్ళు తెస్తారా? ఏంది కదా ఇలా కూర్చో. ఇప్పుడు తలకాయ కూర ఏంటి? ఆవు తలకాయ తెచ్చి తాటి కమ్మల మీద కవరిచ్చి కమ్మ గంటి పెట్టాలి. సరేనే, మీ అన్నగాడు మీ వదిన వచ్చినాక నువ్వు తాళ్ళల్లో కూడా వాళ్ళు వచ్చే వరకు తాటి కమ్మల మీద తలకాయ కవరిచ్చి పెడతా. సరే సరే. అరే కాంతల్, ఇంకోసారి నా మౌనికి మందలు వాటి వేసినా అనుకో, నీకు అంత లేకుండా కవరితే చెప్తానా? నువ్వు తొందరరా. మా కమిరిచ్చినపో నీ ముంగటి నీకు ఇట్లా తాగాలని చూపించిండు, నన్ను కంతలు కమిరిస్తావు నువ్వు. అరే అయితే సత్తిగా ఇప్పుడు మా బామ్మార్ది కాని వాళ్ళు వస్తారట, తలకాయ కావాలి. ఎట్లరా? నీకు కావాల్సిన తలకాయనే కదరా. ఇప్పితప్ప. ఇప్పిస్తావా? ఈ సీసా పట్టుకొని వారెత్తా. ఈ సీసా ఎందుకు కావాలి? అరే సత్తిగా మంచిగా కాదురా. మంచిగా కలుతా. అబ్బా తలకాయ కావరిస్తా ఎంత కంపటి వాసన వస్తుంది. అబ్బా పెద్దదేరో తలకాయ. అవురా చెల్లె, గీ కళ్ళు డబ్బా మనదే నారా? ఈడున్నదంటే మనదే కావచ్చే. ఏ ఆగే రాదు, ఆగడి పడ్డ మొగరికి శివుడు పెళ్ళని దొరికినట్టు ఆ డబ్బే వాళ్ళు. అయిపోయి నీ అక్క నీకు అన్ని అనుమానాలే. అట్లా ఆవు బావని అడుగుతా. ఓ బావా, ఈ కళ్ళు మనదేనా? అరే ఈ బామ్మర్ది కూర్చున్న జాగా మనదేనా అడుగుతాడు.
ఏంటి అదే అంటాంట ఆ, బాలే బాలే చూసినావా బావా మనదే అన్నాడు కళ్ళు నీకు అన్ని అనుమానాలే మీ చట్టం ఎగింతనే సట్టం గిట్టం అన్నావు అనుకో సాపన్ రాకినట్టు రాక్త బిడ్డ సపడే కదా ఆగు. అబ్బా ఏంది అన్న పైన ఎప్పుడు ఏదో ఒకటి అంటనే ఉంటావు సపడే కదా సాగా బా కళ్ళు తాకెన్ని రోజులు అవుతుంది ఏం కథ చూసినావా అనే తలకాయ గమనిస్తే వాసన ఈడిదాకా వస్తుంది మా బావకు నేనంటే ఎంత పానమో చూసినావా మా సాల్తి ఎవ్వలకు రాని వాసన నీకే వస్తుంది. నీకు కండ్లమంటనే కండ్లమంట మీ అవ్వగారింటికి పోతే మీ అన్నగారు ఏనాడన్నా గిట్ల మర్యాద చేసినా అరే బోడ ముద్దానా మా అన్నగారి గురించి మాట్లాడినావు అనుకో మక్కులు ఇరుగుతాయి తాత. ఏంది వదనే మా అన్నను పురాగా బల్లి పాత్ర దులిపినాడు దులుపుతాను చూడు ఎంత బాధపడతాడో. మరి లేకుంటే ఏంది కారడ్డ మాటలు మాట్లాడితే నాకు గాల్స్ కత్తది. అన్న నీకెందుకే వానే తోటి సపడే కదా అన్ని వాళ్ళు ఇస్తావు. ఆవురా సత్తిగా ఆ, తలకాయ బస్సు పెద్దగా ఉన్నదిరా. లోకల్ కాదురా ఇది. మా బామ్మది గాడు తినలేక రావాలి. అమ్మ బాబాయ్ అబ్బా టైం కు వాన పడ్డది, లేకపోతే తలకాయ ఎటు కాకుంటావు. అవు. కౌరిచ్చినాకనే మంట చల్లారింది. కరెక్టేరా. సరేనా ఉమ్. అత్తనం ఆగు రాదురా, పానం ఆగుతలేదా అయితేవా గాని పట్టుకో. పా. వస్తారుగా అగ్గో ఏమిరా బామ్మారిది ఏమో తాగుతాను. ఎందుకే బావ పరిగేశం ఆడతావు నువ్వు చెప్పిన కళ్ళేనే మళ్ళీ ఏం తాగుతావు అనబడుతుంది నీ అక్క నువ్వు గమ్మతి మాట్లాడతావేంద్రా, నేనెక్కడ చెప్పిండ్రా. ఎందుకని బౌరుపుల మాట్లాడతావు ఈ కళ్ళు ఎక్కడితే బావా అంటే తాగుతావు అంటే కదా దూరం నుంచి. నువ్వు గమ్మతి మాట్లాడతావేందే, ఈయన్నే కూర్చోవన్న అంటే కూర్చోరన్నా నేను కాళ్ళు ఎందుకు చెప్పిందే. నేను ఆడికే అన్న ఆడబడ్డట్టు ఏకు అని వింటావా? మరి ఇదేందే బోల్ తోవడానికి సరుపు నీళ్ళు పనికొస్తుందని నేనే ఇలా పోసుకొని వచ్చిన. సర్పు నీళ్ళ సరుపు నీళ్ళ అయ్యో గంట తొందరగా ఎందుకు కక్కుతానవరా బామారిది. అయితే కడుపులో పేగులు అన్ని కడిగినట్టు అయితాయి, కక్క కోసేపు ఉండని. సరే తీయ బావ ఆ తలకాయ కూర నన్ను అనక తిన్నా పట్టుర్రి. అరే సత్తి ఆ, ఆ తలకాయ ఉంచురా. ఇగో అబ్బా తమ్ముడు ఆగో నువ్వు తెచ్చింది మేక తలకాయ కాదా కోడి తలకాయ తెచ్చినవేంది? ఆ నువ్వు తలకాయ అంటే ఏ తలకాయ ఏందని కోడి తలకాయ పట్టుకొచ్చినా, ఏదైనా తలకాయ కాదే. అవురా బక్కోడా నువ్వు ఎప్పు తిన్నవారా? ఇంటికాడ మంచిగా కాళ్ళు తలకి అండుకొని తిందామంటే ఇన్నవా? అయ్యో అయ్యో అమ్మో అదే అదే కొట్టగే అమ్మో అమ్మో కొట్టగే. కర్మణ్యే వాదికా రస్యం అవురా కంటరోడా, నీ ఇంట్లో పీనికెళ్ళా తలకాయ దేరా అంటే కోడి తలకాయ తెచ్చి నా పిల్లల చేత నన్ను కొట్టిస్తావా? అబ్బా ఆగురా 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 ఆగురా. అబ్బా అబ్బా అమ్మ బాబాయ్ అవురా శంకర్గా, లేకపోతే నీ పెళ్ళంతో అప్పుడు నన్ను కొట్టిపిస్తావురా. అందుకే ఈ ప్లాన్ చేసిన మంచిగా అయిందా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి కామెడీ యూట్యూబ్ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.